ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము గణేష ముద్ర గురించి తెలియజేసుకుందాం. గణేష ముద్ర చిన్నపిల్లలు అంటే విద్యార్థులకు ఎంతో ఏకాగ్రతని కలిగిస్తుంది. మతిమరుపు ఉంటే కనుక మతిమరుపు తగ్గిస్తుంది. అలాగే మన పనులు నిర్విఘ్నంగా కొనసాగడానికి సాధ్యపడుతుంది అనమాట. ఓకేనా? మరి అయితే ఈ గణేష ముద్ర ఎలాగేస్తారో తెలియజేసుకుందాం. చూడండి, ఇవి మన 2 చేతులు కదా. అయితే ఈ 2 చేతుల్ని ఇదిగో ఈ చెయ్యి, కుడి చెయ్యి ఇది అనుకోండి, ఇలాగుందా, ఇలాగ తీసుకోండి. అంటే ఒక చేతి మీదకి ఒక చెయ్యి కనబడుతుంది కదా, ఒక చేతి మీదకి ఒక చెయ్యి ఇలా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా లాక్ చేయండి. లాక్ చేసేసి ఈ బొటన్ వేలు ఈ మధ్యలో, ఈ బొటన్ వేలు ఉందా, ఈ బొటన్ వేలు ఈ మధ్యలో ఇలాగా చెయ్యండి అనమాట. ఇలాగ పెట్టి మనము సైలెంట్ అంటే శ్వాసని గమనిస్తూ ఉండాలి. చూడండి, అంటే ఈ విధంగా చేస్తూ ఉండి ప్రాణాయామము చేయాలన్నమాట. శ్వాసని గమనిస్తూ ఉండాలి. మీకు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండవచ్చు ఈ ముద్రలో. అయితే ఏకాగ్రత పెరగడానికి, కార్యాలు మన పనులు ఏమైనా సక్రమంగా నిర్విఘ్నంగా కొనసాగడానికి గణేష ముద్ర ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మరొకసారి, ఈ 2 వేలు కదా, ఈ 10 వేలు కదా మనకి, ఇదిగో ఈ చెయ్యి ఇలా ఇక్కడ లాక్ చేయండి. అలాగే ఇది ఇక్కడ లాక్ చేస్తారు. ఈ రెండింటిని ఇలా లాక్ చేస్తారు. ఇలా కనబడుతుంటుంది. ఈ బొటన్ వేలు ఉంది కదా, ఈ బొటన్ వేలుని ఈ మధ్యలోకి, ఈ బొటన్ వేలుని ఈ మధ్యలోకి పెడతారు. ఇది గణేష ముద్ర అన్నమాట. ఈ గణేష ముద్రని ఏం చెప్పుకోవాలి, గణేష మంత్రం చేసుకోవచ్చు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఇలా మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరొక ముద్రతో మరొక వీడియోలో కలుసుకుందాం. అందాక అందరికీ ఆల్ ది బెస్ట్.